నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలెవరో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తరచూ వార్తల్లోకి వచ్చే నియోజకవర్గాల్లో ఒకటి పిఠాపురం. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్న ప్రచారం జరుగుతూ ఉండటం దీనికి కారణం. అయితే పవన్ పోటీపై స్పష్టత లేదు, కానీ వైసీపీ మాత్రం అభ్యర్థిని మార్చేసింది. సిట్టింగ్ను కాదని ఎంపీ వంగా గీతను బరిలోకి దించాలని నిర్ణయించారు. గతంలో పీఆర్పీ తరఫున ఆమె విజయం సాధించారు. మరి టీడీపీ జనసేన కూటమి తరఫున ఎవరు పోటీ చేస్తారనేది కూడా సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి వర్మ ఉన్నారు. జనసేనకే ఇస్తే ఆయన సహకరిస్తేనే విజయం సాధ్యమవుతుంది. పిఠాపురం కాకినాడ జిల్లాలోనే ప్రత్యేకమైన నియోజకవర్గం. ఇక్కడి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. గడిచిన 4 దశాబ్దాల్లో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. లీడర్లను ఎన్నుకోవడంలో పిఠాపురం ఓటర్లు చైతన్యవంతులని, ప్రతిసారి రాజకీయ వైవిధ్యం చూపుతారని చెబుతూ ఉంటారు. ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయటం నాయకులకు, పార్టీలకు బిగ్ టాస్క్ అనే చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలున్నాయి. గొల్లప్రోలు, పిఠాపురం, యు కొత్తపల్లి. వీటిలో గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో సుమారుగా 2,36,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లే 80,000 దాకా ఉంటాయి. బీసీల ఓట్లు సుమారు 79,000 ఉంటాయి. పిఠాపురం రాజకీయాలపై ఎక్కువగా కాపుల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాపు నేతలే ఉన్నారు. గత ఎన్నికల్లో పిఠాపురం సీట్లో వైసీపీ జెండా ఎగిరింది. వైసీపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీ అభ్యర్థి 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు 83,000 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు 68,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి మాకినీడి శేషుకుమారి 28,000 ఓట్లు సాధించారు. అందువల్ల టీడీపీ, జనసేన మధ్య గనక పొత్తు కుదిరితే వారి తరపున పోటీ చేసే అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పెండెం దొరబాబుకు సౌమ్యుడనే పేరుంది. సర్వేలన్నీ ఎమ్మెల్యే దొరబాబుకు అనుకూలంగానే ఉన్నట్లు ప్రచారం జరిగినా చివరికి సీఎం జగన్ ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. కాకినాడ వైసీపీ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాథంకు అవకాశం కల్పించారు. 2009లో ఆమె ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో నియోజకవర్గ ప్రజలతో వంగా గీతకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని టీడీపీ, జనసేన పొత్తును తట్టుకొని గెలుస్తారని నమ్మకం పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేస్తున్నారు. 2014లో చంద్రబాబు సామాజిక సమీకరణాలతో కాపు అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. కానీ వర్మ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 47,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో మాత్రం 14,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పిఠాపురం సెగ్మెంట్లో కాపులు అధిక సంఖ్యలో ఉన్నా అదే స్థాయిలో బీసీలు ఉండటంతో గెలుపు అవకాశాలు ఈయనకు కూడా ఎక్కువే ఉన్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. టీడీపీకి ముందు నుంచి బీసీ ఓటు బ్యాంకు ఉండటం, దానికి తోడు వర్మకు అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. రైతుల్లోనూ ఆయనకు సానుకూల అభిప్రాయాలే ఉన్నాయి. వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా ఉన్నారని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.